my dear friends, a very important one for English proficiency test and for all competitive exams, that is foreign words, foreign expressions in English. Sometimes they are taken from Latin or French. So these are important. They may appear in our exam papers. How to say it? And most important ones which are repeated many times, I am giving you here. The first one, if you see that, you can see how to pronounce it also. You can see en masse, en masse. It is actually a French word, all together in large numbers. Its meaning. The next comes viva voice or viva voice. What do you mean by that? Is oral spoken examinations. మనం అంటాం కదా వైవా వాయిస్ ఉంది నాకు చూడండి ప్రాక్టికల్ ఎగ్జామ్ కానీ దేనికి కానీ అలా. Into means totally. Into totally. Then what is this? This is alma mater. Alma mater means the university, school or college where one studied previously. దాన్ని alma mater అంటారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ex officio. That means as a result of one's status or position. దాన్ని మనము ex officio అంటాం. నెక్స్ట్ కమ్స్ in absentia. ఇది చాలా మటుకు మనం చెప్తాం. ఎవరికైనా గ్రీట్ చేసేటప్పుడు కూడా వాళ్ళని గ్రీట్ చేస్తూ ఏం చెప్తాం మనము in absentia అంటాం. ఏమంటాం? in absentia అంటే in the absence of them అన్నమాట. అలాగే ఇది the next word is deter. This is called deter. Deter అంటే a long route where we can take to avoid a danger. దాన్ని మనం deter అంటాం. Then verbatim. What do you mean by verbatim? Word for word, exactly spoken or written ని మనం దాన్ని verbatim అంటాం. నెక్స్ట్ చూసుకుంటే స్టాటస్ కో. ఇలాంటివన్నీ మనకు న్యూస్ పేపర్లో ఎక్కువ కనిపిస్తాయి. స్టాటస్ కో అంటే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ నౌ. ఇట్ ఇస్ లైయింగ్ స్టాటస్ కో అంటాం. స్టాటస్ కో. అడాక్. What do you mean by ad hoc? Ad hoc means you know that temporary, created or done for a particular purpose ను ad hoc అంటాం. ad hoc పోస్ట్లో ఉన్నా కూడా మీనింగ్ అదే. దెన్ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోలేదా అంటాం మనం. బోనఫైడ్ మీన్స్ జెన్యూన్, రియల్ ఆర్ లీగల్. వాట్ యూ కాల్ దట్? బోనఫైడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లింగ్వా ఫ్రాంకా. వాట్ యూ మీన్ బై లింగ్వా ఫ్రాంకా? Lingua franca means link language. It's a link language, lingua franca. Next, magnum opus. The greatest work అని తీసుకున్నప్పుడు magnum అంటే చాలా పెద్దది. Magnum opus, the greatest work. Then the next one is sine die. Sine dio means indefinitely. Sine dio, indefinitely. Then the ఇక్కడ ఈ లాస్ట్లో ఉంది ఇదేంటి? డిజో మీన్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. దాన్ని డిజోవి అంటారు. ఈ డిజోవెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రెంచ్ వర్డ్. మ్యాక్సిమం మనకి ఇందులో ఫ్రెంచ్ వర్డ్స్ ఉంటాయన్నమాట. సో మై ఫ్రెండ్స్, సమ్ మోర్ ఆర్ దేర్, లెట్స్ సీ దట్. ఓకే, నెక్స్ట్ ఫ్యూ మోర్ వర్డ్స్ వీ కెన్ సీ హియర్. ద ఎక్స్ప్రెషన్ అండ్ ద మీనింగ్. బోన్ వాయేజ్ మీన్స్ హ్యావ్ ఏ గుడ్ ట్రిప్. ఆ పేరు బాన్ వాయేజ్ అంటేనే గుడ్ ట్రిప్ అనమాట. మళ్ళీ హ్యాపీ బాన్ వాయేజ్ అని విష్ చేయక్కర్లేదు. హ్యావ్ బాన్ వాయేజ్, దట్స్ ఆల్. డిఫాక్టో మీన్స్ ఇన్ ప్రాక్టీస్. డిఫాక్టో మీన్స్ ఇన్ ప్రాక్టీస్. పర్ క్యాపిటా మీన్స్ పర్ పర్సన్. పర్ క్యాపిటా మీన్స్ పర్ పర్సన్. దెన్ వాట్ ఈస్ దిస్? వాయిస్ వర్సా. వాయిస్ వర్సా మీన్స్ విత్ ద ఆర్డర్ చేంజ్డ్. అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటాం. అండ్ వైస్ వర్సా అంటాం. అది. దెన్ వాట్ ఈస్ దిస్? ఎట్సెట్రా. మనం పెడతాం కదా ఈటీసీ అనేప్పుడు కూడా దాని మీనింగ్ ఏంటి? ఫుల్ ఫామ్ మనం తెలియకుండా వాడతాం ఎక్కువగా. ఎట్సెట్రా అంటే అది ఇంకా మిగిలిన అన్నట్టు అంటాం. అండ్ అదర్స్ కామన్లీ అబ్రివేటెడ్ యాజ్ ఈటీసీ అని అంటాం. నెక్స్ట్ చూస్తే కరిక్యులం బిటే. బయోడాటా, రెజ్యూమే, కరిక్యులం బిటే అంటాం. మన డీటెయిల్స్ అన్ని జాబ్కి ఇచ్చేటప్పుడు కరిక్యులం బిటే అంటాం. దాన్ని మనము సమ్మరీ ఆఫ్ ఎంటైర్ లైఫ్, వన్స్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా మన కెరియర్ గురించి కానీ మన రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ లెందీగా రాసేదాన్ని మనం కరిక్యులం బిటే అంటాం. వేరేస్ రెజ్యూమేలో అంత డీటెయిల్స్ ఇవ్వం మనం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ CV అండ్ రెజ్యూమే. ఇన్ షార్ట్ వి సే CV, రైట్? నెక్స్ట్ కమ్స్ ఇన్ మెమోరియం. వాట్ ఈస్ మీన్ బై ఇన్ మెమోరియా? means in the memory of deceased person.
ఒక చనిపోయిన పర్సన్ గురించి చెప్పేటప్పుడు మనం అవార్డు ఇవ్వడమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇన్ మెమోరియం అంటాం. విజావిస్, వాట్ డూ యూ మీన్ బై విజావిస్? ఫేస్ టు ఫేస్. విజావిస్ మీన్స్ ఫేస్ టు ఫేస్. పర్సీ, పర్సీ మీన్స్ బై ఇట్ సెల్ఫ్. పర్సీ మీన్స్ బై ఇట్ సెల్ఫ్. Next, Anno Domini. What do you mean by Anno Domini? It is a specified year of the Christian era. Anno Domini. AD, Anno Domini. Then comes Digio. What is this? Digio. Digio means according to law. Digio means according to law. Then exempli gratia. ఇది కూడా మనం ఈజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అని పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఈజీ? Exempli gratia. Exempli gratia. Then that comes IEN short form rastam manam. That is to say, actually. That is to say. How to pronounce this? Id asked. Id asked. Id asked means that is to say. Yeah. పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం మీన్స్ మనకు ఎవరైనా అనుమానాస్పదలు కానీ యాక్సిడెంట్లు కానీ పోయినప్పుడు వాళ్ళను పోస్ట్ మార్టం చేస్తారు. అంటే మొత్తం డెడ్ బాడీని కట్ చేసి అసలు ఎలా డెత్ ఎలా జరిగిందని స్టడీ చేస్తారు. దట్ మీన్స్ రిలేటింగ్ టు ఎ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డెడ్ బాడీ. సో ఇలా మంచి కంటెంట్ మీకు దీన్ని చూస్తే డెఫినెట్గా ఇది మీ కమింగ్ టెస్ట్కి యూస్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అండ్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.